ఆహా! కీమా, మెంతికూర అసలు ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. అసలు మెంతికూర ఎందులో ఏసినా బావుంటుంది. కీమా, మటన్ కీమాలో మెంతికూర వేసినా బావుంటుంది. చికెన్ కీమాలో మెంతికూర వేసినా బావుంటుంది. టమాటా మెంతికూర, టమాటా ఎండు రొయ్యలు అలా వెజ్‌లో, నాన్ వెజ్‌లో మెంతికూరతో ఏదొండినా కూడా చాలా బావుంటుంది. అంతెందుకు మెంతికూర కొంచెం రైస్‌లో ఏసి అలా బగారన్నంలాగా తాలింపు చేసేసి మెంతికూర వేసి మామూలుగా రైస్ చేసిన సింపుల్ మేతి పులావ్ సూపర్ ఉంటది. దాంట్లో బాస్మతి బియ్యం గూడా అవసరం లేదు. రెగ్యులర్ బియ్యంతో కూడా చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మేము చేసింది మటన్ కీమా మెంతికూర. సింపుల్ ప్రాసెస్ అండి. రెగ్యులర్‌గా మన అమ్మమ్మలు, నానమ్మలు ఇంట్లో మనం చేస్తాం కదా! అదే. ఇన్ కేస్ మీరెవరైనా బ్యాచిలర్స్ అయితే లేదా ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మటన్ కీమాతో పాటు మెంతికూర కాంబినేషన్ ఎలా వండుకోవాలి అనుకుంటే రెసిపీ ఇచ్చేస్తున్నాను. ఫాలో అయిపోండి. సూపర్ ఉంటదండి. జొన్న రొట్టెతో చాలా బావుంటుంది. ప్లెయిన్ రైస్‌తో బావుంటుంది. చపాతీతో చాలా బావుంటుంది. దేనితో అయినా చాలా బావుంటుంది. మామూలుగా అయితే బన్, పావు బన్ అంటాం కదా! ఇక్కడెక్కడుంది? యెస్. ఈ పావును కూడా జస్ట్ టోస్ట్ చేసుకొని దీంతో పాటు మటన్ కీమా తిన్నా కూడా సూపర్‌గా ఉంటుంది. రెసిపీ ఇచ్చేసాను. ఫాలో అయిపోండి. థాంక్ యూ. బాయ్.